అంటే ఇప్పుడు ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి రావడం జరుగుతుంది మీ దగ్గర. అవునండి. సో వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవి నాకు ఇట్లా కావాలి అన్నప్పుడు సో మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు వాళ్ళతో? సో ఇవాళ మీ మార్నింగ్ మీ స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా ఒక పేషెంట్ వచ్చారు. ఓకే. ఓ పేషెంట్ వచ్చి మాకు మామూలు సర్జరీ కాదండి, మాకు ప్లాస్టిక్ సర్జరీ కావాలని అడిగారు. ఓకే. ఆ అమ్మాయికి ఏమైంది, ఏదో బైక్ మేంచి పడిపోయి కాళ్ళు కొంచెం డిస్లొకేట్ అయ్యి ఆ పక్కన ఉన్న టిష్యూ అంతా డ్యామేజ్ అయింది. ఆర్థోపెడిక్ సర్జరీ మళ్ళీ ఆ జాయింట్ రిప్లేస్ చేశారు, ఆ పక్కన ఉన్న కట్ అంతా ఉంది. సో దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, మాకు అసలు చేసినట్టు తెలియకూడదు అంటున్నారు. ఓకే. అంటే ఆ కట్ కనిపించకుండా అసలు చేసినట్టు తెలియకూడదు, మాకు అయినట్టు తెలియకూడదు అంటే జనాల ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే ఏమీ జరిగినట్టు కూడా తెలియకుండా చేసేస్తాడు అని. బట్ ప్లాస్టిక్ సర్జరీ ఏం చేస్తారంటేనండి, అతి తక్కువ మచ్చపడేటట్టు, అతి తక్కువ డిఫెక్ట్ వచ్చేటట్టు చేయటమే ప్లాస్టిక్ సర్జన్ పని. అసలు ఏదైనా దెబ్బ తగిలితే స్కార్ కనపడకుండా చేయటం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఎంత మినిమల్ స్కార్ పడుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ దెబ్బ తగిలింది, మామూలుగా కుట్లేసేస్తే పెద్ద స్కార్ పడుతుంది. ప్లాస్టిక్ సర్జన్ ఫైన్ స్కిల్స్తో చిన్న మన హెయిర్ కంటే సన్నగా ఉండే సూచర్ మెటీరియల్స్తో జాగ్రత్తగా వేస్తే ఏంటంటే దగ్గరికి వచ్చి చూస్తే ఒక చిన్న లైన్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ లైన్ కూడా కనపడకుండా ఫేడ్ అవుట్ అయిపోద్ది స్కిన్లోకి. సో ఇది డిఫరెన్స్. సో ప్లాస్టిక్ సర్జన్ అంటే ఏదో మనకు వేరే మెటీరియల్ తీసుకొచ్చి దాంతో కనపడకుండా చేసేయటం ఇట్లా కాదండి. సో ఎవరన్నా ప్రపంచంలో ఏం చేసినా ఒక చిన్న లైన్ అన్నా పడాల్సిందే, అది కూడా పడకుండా ఉండాలి అంటే చేయాలి అంటే ప్లాస్టిక్ సర్జనే చేయాలి.